సో పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో మీరే చూసేయండి. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. సో అర్థమైంది కదా, ఇంకా హోలీ సెలబ్రేషన్స్ మా కాలేజ్లో ఎలా ఉంటాయో చూసేయండి. ఇక్కడైతే పొద్దున్నే లేచి మా ఫ్రెండ్స్ మీద వాటర్ పోయడంతో అయితే స్టార్ట్ చేసాము. ఆల్రెడీ డీజే సౌండ్ వినిపిస్తుందా? స్టార్ట్ అయిపోయింది. సో లెట్ హోలీ అంటేనే పాత బట్టలు కాబట్టి మొత్తం పాత బట్టలన్నీ తీసాను. ఇప్పుడు ఇవి ఇంకా పాతలు చేస్తాను. దాని తర్వాత బ్రష్ చేసుకొని మంచిగా హాట్ వాటర్ అయితే తాగాను. ఇంకా హోలీ అంటే ముందు జాగ్రత్తలు కొన్ని ఉంటాయి కదా, సో దానికోసం మేము కూడా ఇట్లా ఆయిల్ పెట్టుకొని అయితే రెడీ అవుతున్నాం. ఇగ్నోర్ మై ఫేస్, ఎందుకంటే ఆయిల్ రాసుకొని హోలీకి ఎట్లా రెడీ అవ్వాలో అట్లా రెడీ అయినాం మేము. సెలబ్రేషన్స్ కాలేజ్లో ఉంటాయి కాబట్టి ఇంకా హాస్టల్ నుంచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ మా హాస్టల్లో కూడా అందరు గర్ల్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. మీరే చూసేయండి ఆ క్లిప్స్ అంతా. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయాం. ఈ గ్యాప్ లో నాకు కూడా రంగు పడిపోయింది. సో ఫస్ట్ లుక్ నాది ఇట్లుండే. ఇంక ఇక్కడ రంగుల పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట. నా ఫ్రెండ్ ఇంకా మా అందరికి ఇట్లా కొంచెం రంగులు అయితే ఇస్తుంది. ఇంకా అలా రంగులు కలెక్ట్ చేసుకొని మనం యుద్ధంకి అయితే సిద్ధమైపోయాము. నేను యుద్ధం చేద్దాం అనుకుంటే మా ఫ్రెండే నా మీద యుద్ధం చేసేసింది. సో ఇది మెయిన్ స్పాట్. సో జైంట్ క్యాంటీన్ దగ్గర అయితే ఎవ్రీ టైమ్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. 2 ఉంటాయి ఎవ్రీ టైమ్. 2 డీజేస్ ఉంటాయి. ఒకటి స్టూడెంట్ ఫోర్స్ ఉంటుంది, ఇంకోటేమో ఏవీబీపీ వాళ్ళది ఉంటుంది. ఇంకా అట్లా మేము 2 కూడా కవర్ చేసాము. ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇద్దరిని కవర్ చేద్దామని ఇద్దరిని కవర్ చేసాము. అసలు సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి, చూస్తే మీకే అర్థమవుతుంది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కలర్స్, వాటర్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మంచిగా డీజే పెడతారు. వెళ్ళి మనం ఎంజాయ్ చేయడమే మన ఫ్రెండ్స్తో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీరు కూడా జేఎన్టీయూ స్టూడెంట్స్ అయితే హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారా? ఎలా ఎంజాయ్ చేశారో మొత్తం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ అదర్ కాలేజెస్ ఉంటే మీ కాలేజ్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో అవి కూడా కమెంట్ చేయండి. అండ్ ఐ విష్ ఎ వెరీ హ్యాపీ హోలీ ఎవ్రీవన్. మీరందరూ సేఫ్గా హోలీ జరుపుకున్నారని అయితే అనుకుంటున్నా. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే చూడండి మొత్తం ఎట్లా ఆగమైపోయిందో. డీజే సిస్టమ్ ఉంటుందని చెప్పా కదా, సో ఆ ఏరియా అంతా ఇట్లా ఉంటుంది. ఇంకా అందరూ మంచిగా సాంగ్స్తో వైబ్ అయ్యి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసినారు. గర్ల్స్ బాయ్స్ అందరూ ఉంటారు, కానీ లిమిటెడ్ టైమే, లైక్ 9 to 1 ఉంటుంది సెలబ్రేషన్స్. మొత్తం డే అంతా ఉండదు. ఇంకా ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉండే. ఇంకా హాస్టల్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయా. రూమ్కి వచ్చేసరికి నా లుక్ ఇట్లుంది. ఫుల్ టయర్డ్ అయిపోయి ఉండే. ఇంకా మెమరీస్ కోసమని అట్లా కొంచెం సేపు వీడియో అయితే తీసుకున్నాను. అయితే గైస్ ఒక్కసారి చూడండి, మొత్తం రెడ్ గ్రీన్ ఉంటే నా ఐస్ ఒకటి ఫుల్ వైట్గా నాకేదో క్యూట్గా అనిపించింది. ఇగ్నోర్ గైస్, దడుచుకోకండి దగ్గర నుంచి తీసిన అని. ఇంకా దాని తర్వాత హెడ్ బాత్ అయితే చేసేసి వచ్చేసిన. ఫుల్ ప్రశాంతంగా ఉండే. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా అట్లా మంచి నాప్ కూడా వేసిన. ఇంకా ఫుల్ అలసిపోయి ఉండే కాబట్టి ఒక 2 hours గట్టి నాప్ అయితే వేసినాము. ఇంకా దాని తర్వాత లేచిన తర్వాత ఎవరి హ్యాండ్కి ఇంకా కలర్ ఉందని అయితే చూసుకుంటున్నాం. నా ఫ్రెండ్ హ్యాండ్కి ఇంకా కలరే పోలేదు. నువ్వు స్నానం చేయలే అని ఏడిపించుకుంటున్నాం జస్ట్ అట్లా ఊరికే. ఇంకా ఫుల్ టైర్డ్ ఉన్నాం కాబట్టి స్ట్రాంగ్ కాఫీ కావాలనిపించింది. ఇక్కడ వీళ్ళ ముగ్గురు నా కోసం మంచి కాఫీ అయితే తయారు చేశారు. అంటే ఎవరిది బాగుందో నేను జడ్జ్ చేస్తా అని చెప్పా. సో వాళ్ళే అనమాట ఈ ముగ్గురు. ఇక్కడ ఈమైతే అసలు ఏదో ప్రొఫెషనల్ లాగా అటు ఇటు బాగా మిక్స్ చేసి నాకైతే లాస్ట్కి కాఫీ అయితే ఇచ్చింది. ఇంకా నేను టేస్ట్ చేస్తా అని చెప్పి నచ్చి ఫుల్గా అయితే తాగేశాను. మంచి రిలీఫ్ అనిపించుండే. ఇంకా అట్లా ఈ డే అయితే ఎంజాయ్ చేస్తున్నా. మీకు మంచి కంటెంట్, కాలేజ్ స్టఫ్ అంతా కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. If you like this video, please like, share, comment and subscribe to With Love Krishmita.